పూరా లోకల్. చాలా సంతోషం. బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రచించి ముఖ్యంగా వారు తన ప్రజా జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులుగా ప్రారంభించి ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా కొనసాగుతూ దివిసీనలో ఉప్పెన సంభవించినప్పుడు వారు చేసినటువంటి సేవలు ప్రచారకుగా ఆర్ఎస్ఎస్ సేవకులుగా మేమందరం నమ్మినటువంటి సిద్ధాంతం అంత్యోదయ. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, అత్యంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వ్యక్తికి మొదటగా వారికి సేవలు అందించాలని. ఆ రకంగా వారు దివిసీమలో ఉప్పెనలో కోల్పోయినటువంటి నిరాశ్రయులకు ఇల్లు కట్టించి దీన్ దయాళ్ పురం అనేటువంటి పేరు వారు నామకరణం చేశారు. వారు ప్రవచించినటువంటి సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. ఆ రకంగా వారు ఒక అజాత శత్రువుగా వారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఇంతకుముందు ఇంద్రసేన రెడ్డి గారు, డాక్టర్ హరిబాబు గారు చెప్పారు, అనేక ఒడిదడులకు ఎదుర్కొన్నారు వారు. మొదటి 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను హైదరాబాదు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలో 2 పర్యాయాలు సికింద్రాబాదు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆనాడు ప్రస్తుత గోషామహల్ మహారాజ్గంజ్ అసెంబ్లీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించాలని మడమ దిప్పకుండా రాజీ పడకుండా సిద్ధాంతంతో కూడా ఏమాత్రం కూడా రాజీ పడకుండా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు పోటీ చేసినప్పుడు ఆ పార్లమెంటు ఇన్ఛార్జిగా నేను పనిచేయడం జరిగింది. దత్తాత్రేయ గారితో రాజకీయపరమైనటువంటి ప్రయాణమే కాదు, దాదాపు 4 దశాబ్దాలు దత్తాత్రేయ గారు, ఇంద్రసేన రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, నేను, ఆ తర్వాత డాక్టర్ హరిబాబు గారు, ఆంధ్రలో శ్రీనివాస్ వర్మ కూడా మాతో కలిసి పనిచేశారు. సత్యకుమార్ గారు ఆలస్యంగా వచ్చినప్పటికీ మా భావాలతో సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా దత్తాత్రేయ గారితో నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే, వారు ఎంపీగా 4 సార్లు వారు కేంద్ర మంత్రిగా వారు కొనసాగుతున్న సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్లోని ముషీరాబాదు 2 సార్లు ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేశాం. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద ఆనాడు ప్రధానమంత్రి స్వర్గీయ వాజ్పేయి గారు ప్రవేశపెట్టే పథకాన్ని ముషీరాబాద్లో పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఒక చరిత్ర సృష్టించాం, దాదాపు 3000 మందికి. ఆ రకంగా దత్తాత్రేయ గారు వారు పార్లమెంట్ సభ్యునిగా, నేను ఎమ్మెల్యేగా, వారు రాష్ట్ర అధ్యక్షునిగా, నేను జనరల్ సెక్రటరీగా, ఈ రకంగా కలిసి పనిచేసి వారు నిజంగా ఏ అంకిత భావంతో అయితే వారు పనిచేశారో వారు రాబో తరాలకు, ముఖ్యంగా యువతరానికి వారు రచించిన ఒక పుస్తకం ఇది దిక్సూచిగా మారాలి. ఎందుకంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు, ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నామో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా వారు మరి 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం గవర్నర్గా కొనసాగినప్పటికీ మేమందరం కూడా విశ్వసించేది నేషన్ ఫస్ట్ పాలసీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశ్ పహలేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క పుస్తకాన్ని కొత్తగా ఈ రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఏ సిద్ధాంతం కోసమైతే, దేశం కోసమైతే పనిచేయడానికి ముందుకు వస్తున్నారో విలువలతో కూడుకున్న రాజకీయాలు. ఇవాళ ఈ వేదికలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాగలిగినారంటే వారు ఒక అజాత శత్రువుగా మరి అన్ని వర్గాల ప్రజలతోని, అన్ని పార్టీలతో కూడా సత్సంబంధాలు పెంచుకుంటూ నమ్మిన సిద్ధాంతాన్ని కూడా వారు విడవకుండా పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఈ యొక్క పుస్తకం ఖచ్చితంగా ఈ తరం ఎవరైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో మరి ఇవాళ గుర్తించలేని పరిస్థితి. కానీ ఈ పుస్తకం ఖచ్చితంగా కొత్తగా వచ్చేటువంటి రాజకీయాలకు వచ్చే తరానికి
వారికి దిక్సూచిగా మారాలని తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా నిజంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది మాతో కలిసి పని చేసినటువంటి దాదాపు 30-40 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉండండి. కాబట్టి ఈ యొక్క మరి ప్రస్తుతమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లో ఒకరినొకరు కలిసే పరిస్థితి లేని రోజుల్లో మళ్ళీ ఒక వేదిక దగ్గర రావడము, అందరితో కలవడం అనేది పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని చెబుతూ ఇవాళ మనం అందరం కలిసి ఏ రకంగా ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నామో, మన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నామో, అదే రకంగా మన ప్రధానమంత్రి ఏదైతే సంకల్పించారో 2047 వరకు ఒక వికసిత భారత్, అభివృద్ధి చెందిన దేశంగా ఈ ప్రపంచంలోనే మరి తీర్చిదిద్దాలని అయితే వారు ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా ఆ దిశలో మనం అందరం కూడా వారి సంకల్పానికి సహకారం అందిస్తూ కళలు సాకారం చేయడానికి దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.